సార్ ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే కనుక ఇప్పుడు జగన్ గారి గవర్నమెంట్లో దాదాపు 17 మెడికల్ కాలేజీలు వచ్చాయి, శాంక్షన్ అయ్యాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇప్పుడు దాన్ని ప్రైవేటీకరణ చేస్తామంటే ఎందుకు వైసీపీ లీడర్స్ ఇంతగా దాన్ని ధర్నాలు చేస్తూ ఉన్నారు? ఎందుకు, కారణం ఏంటి సార్? అసలు ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరం ఏముంది? ఫస్ట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి ప్రైవేట్ మెడికల్ కాలేజీకి తేడా తెలియదు చంద్రబాబు నాయుడుకు. 40 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్నాడు. ఎందుకంటే తెలిసిండకపోదు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి 3 టెన్యూర్లలో కూడా ఒక మెడికల్ కాలేజ్ కూడా తీసుకొని రాలే. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేసరికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో 12 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఓకే సార్. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్కు విడిపోయిన జిల్లాలలో అంటే ప్రతి పార్లమెంటుకు ఒక మెడికల్ కాలేజ్ ఉండాలి అని అంటారు. మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ నడిపితే గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది. కొన్ని సీట్లు మాత్రం 40% సీటు మేనేజ్మెంట్ కోటా కింద, అది 20 లక్షలు 25 లక్షలు పెట్టినారు. అది కొంతమందికి కోసం, అంటే కాలేజ్ మెయింటెనెన్స్ కోసం. అదే ప్రైవేట్ పోతే ఈరోజు 50 లక్షలు, 1 కోటి, 2 కోట్లు ఉన్నాయి. అవును, 2 కోట్లు కూడా తీసుకుంటాం కరెక్ట్ కాలేజీలో. అంటే ఆ తేడా రాదా? వస్తుంది సార్, ఖచ్చితంగా వస్తుంది కదా. ఇప్పుడు హాస్పిటల్ వస్తుంది. టీచింగ్ హాస్పిటల్ అంటే ఒక మెడికల్ కాలేజీకి ఒక హాస్పిటల్ పెట్టాలంటే 500 బెడెడ్ హాస్పిటల్ ఉండాలి. అవును. ఇప్పుడు 500 బెడెడ్ హాస్పిటల్ పెడతాడు, ప్రైవేట్ వానికి ఇచ్చినాం, వాడు పెడతాడు. వాడు పెట్టిన తర్వాత ఓపీ ఫ్రీగా చేస్తాడా? ఆపరేషన్లు ఫ్రీగా చేస్తాడా? లేకుంటే ట్రీట్మెంట్ ఫ్రీ ఇస్తాడా? అన్నిటికి ఛార్జ్ చేస్తాడు కదా. సామాన్య ప్రజలకు భారమే కదా. కరెక్ట్. అంటే నువ్వు మొత్తం తీసుకుపోయి ఈరోజు ఒక్కొక్క కాలేజీకి 200 కోట్లు, 300 కోట్లు, కొన్ని కాలేజీలకు 500 కోట్ల పైన ఖర్చు పెట్టినటువంటి కాలేజీల్లో ల్యాండ్ వాల్యూతో సహా కలుపుకుంటే ల్యాండ్ వాల్యూ ఈరోజు 12 కాలేజీలు ఇస్తా అంటున్నారు. ఒక్కొక్క కాలేజీకి 60 నుంచి 70 ఎకరాలు ఉంటాయి. అంటే దాదాపుగా 1500 ఎకరాలు. ఎకరా 2 కోట్లు వేసుకో, 3000 కోట్లు కాలే. అంటే అవన్నీ టౌన్లకు దగ్గరనే ఇస్తున్నాడు. ఎకరా దాదాపుగా 3 నుంచి 4 కోట్లు ఉండేది ఇస్తుంటే 5-6 వేల కోట్లు ల్యాండ్ వాల్యూ. 12 మెడికల్ కాలేజీలు కలిపి గవర్నమెంట్ ఖర్చు పెట్టేది వేసుకుంటే కనీసం ఒక్కొక్క కాలేజీకి 300 కోట్లు, యావరేజ్ 300 కోట్లు వేసుకునే అదొక 4,000 కోట్లు. అంటే 9-10 వేల కోట్ల రూపాయల ఆస్తిని ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? ప్రజలకు భారం కదా రేపు వైద్యం కానీ, వైద్య విద్య కానీ.